ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడికి మంజుల అనే ఆవిడేమన్నా వచ్చిందా? తను మా సిస్టర్ అండి, అర్జెంట్గా కలవాలి. దేనికి? పనుందండి. రూమ్ నెంబర్ 8కి వెళ్ళండి. థ్యాంక్ యూ. ఆకాష్, నువ్వు ఇక్కడ వెయిట్ చేయి, నేను వెళ్ళి చెక్ చేయించుకుని వస్తాను. అలాగే. నో కడుపు అని చెప్తారు. ఎంతో హ్యాపీగా నేను మంజుల బయట డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళాలి. నువ్వు అసలు మనిషివేనా? డాక్టర్లు ప్రాణాలు పోస్తారంటారు, అలాంటిది నువ్వు ఇంకా పూర్తిగా ప్రాణం పోసుకొని పిండాన్ని చిదిమేయాలని చూస్తావా? ఏం డాక్టర్వి నువ్వు? కనీసపు మానవత్వం కూడా లేదా నీకు? ఏయ్, ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? షట్ అప్. రేపది డెలివరీ అయితే ఆ పుట్టబోయే బిడ్డకి పెన్నిని. అందుకే ప్రేమతో పరిగెత్తుకుంటూ వచ్చా. నేను పిండం చదివేయడం ఏంటి? మాట్లాడద్దు, నాకన్నీ తెలుసు. అక్క, నువ్వు దిగవే. ఏం నువ్వు చేస్తున్న పని? దిగు ముందు. రా, దిగు. అది కాదు లేక, లేక దిగు. అది కాదమ్మాయి. ఏయ్, ఎక్కువ మాట్లాడకు. ఇంకొక మాట మాట్లాడితే క్రిమినల్ కేసు పెడతాను. అయినా భర్త పర్మిషన్ లేకుండా అబోర్షన్ ఎలా చేస్తావు? ఇదేనా నువ్వు చదివిన చదువు? లేక అబార్షణ? అసలు అక్కడ ఏముందని అబార్షన్కి? లేక మాట్లాడక, నాకంతా తెలుసు. చిచ్చి, ఎవరి మోజులోనో పడి నిన్ను ప్రాణంగా ప్రేమగా చూసుకునే బావకు ఇంత అన్యాయం చేయడానికి నీకు మనసులా వచ్చిందే? అది కాదే, నేను చెకప్ కోసమే వచ్చాను. అబద్ధం. నీ మాటలు నమ్మే అంత పిచ్చిదాన్నేం కాదు. నీలా పిచ్చిదాన్ని అసలే కాదు. నీ మాటలే నేను ఇంక నమ్మదలుచుకోలేదు. అన్ని రకాల ఏర్పాట్లు బావ ఇంట్లో చేస్తే నువ్వు ఇక్కడికి ఎవరితోనూ రావడం ఏంటి? పైగా చెకప్ అంటావా? పద ముందు. అది కాదే లేక. నువ్వు మాట్లాడద్దక్క, నువ్వు పద. రా నువ్వు. లేక మాట్లాడదన్నా విను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.